గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ప్రజెంట్ నేను విజయవాడ ఎక్స్ప్లోర్ చేస్తాను అన్న భాగంగా ఇప్పుడు నేను విజయవాడ బస్ స్టాండ్ వచ్చాను యాక్చువల్లీ. అండ్ విజయవాడ బస్ స్టాండ్ వచ్చేసి మీకు చాలా పెద్దది. యాక్చువల్లీ నేను వెనకాల సైడ్ బండి ఇప్పుడే పెట్టాను. నా బండి పెట్టి ఇటు సైడ్ నుంచి నేను నడుచుకుంటూ వస్తున్నాను. అండ్ ఇది 28 ఎకరాల్లో కట్టబడింది ఫ్రెండ్స్. ఇది యాక్చువల్లీ బస్ స్టాండ్ వచ్చేసి మీరు చూడొచ్చు, సిటీ బస్ స్టాప్. కంప్లీట్గా పొద్దున్నైతే కాస్త ఫ్రీగా ఉంటుంది కాబట్టి తీయడానికి వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ కాస్త సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్, లైక్ అండ్ గంట సింబల్. అండ్ డైలీ నేను చేస్తాను అని మీకు ప్రామిస్ చేశాను, అలాగే చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఆటో స్టాండ్ అనమాట. అంటే బస్ స్టాండ్ నుంచి రాగానే ఇటు సైడ్ మ్యాక్సిమం చాలామంది వస్తారు. ఎంత ఈ మధ్యన ఓలాలు ఊబర్లు వచ్చేస్తున్నారు, అక్కడి నుంచి చేస్తున్నారు. ర్యాపిడోలు అవి వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్. మన బస్ స్టాండ్ ఎంట్రన్స్ యాక్చువల్లీ సిటీ నుంచి ఇటు వస్తాయి. మెయిన్ హార్ట్ ఆఫ్ ద సిటీ అని అనుకోవచ్చు. చాలా చాలా బిజీగా ఉంటుంది అన్ని విజయవాడ బస్ స్టాండ్. ఇదైతే కొంచెం ఫ్రీగా నడుచుకుంటూ చెప్పచ్చు మనం. ఎంత రద్దీగా ఉంది చూడండి ఫ్రెండ్స్. మార్నింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో లోపల ఊరి నుంచి బస్సెస్ దిగంగానే అందరూ సిటీ బస్ స్టాండ్కి వస్తారు. ఒకసారి కొంతమంది కాలేజెస్ అవి మంగళగిరి ఆ చుట్టుపక్కల ఊరిలో కూడా ఉంటుంది. బయట సిటీ బస్ స్టాండ్ అంట. లోపలంతా ఊర్లు వెళ్ళేవన్నీ ఉంటాయి. ఇదంతా సిటీ బస్ స్టాండ్. లోపల నుంచి వచ్చి ఈ చుట్టుపక్కల చిన్న చిన్న కాలనీస్కి వెళ్ళాలంటే ఏంటంటే చాలామంది ఇక్కడ బైక్స్ మీద వచ్చేస్తారు. కాకపోతే కొంతమంది బైక్స్ లేని బస్సు ఎక్కి వెళ్తూ ఉంటారు. లేకపోతే కొంచెం డబ్బులు ఇంటి ఆటో వెళ్తారు. ఈ మధ్య మన గవర్నమెంట్ బస్సెస్ కూడా ఫ్రీగా చేసింది కదా. షాప్స్, ఇన్ని షాప్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ బస్ స్టాప్లో. ఏం కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు బయటకు వచ్చి. నైట్ అయితే ఇంకా మీకు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ పర్టికులర్ షాప్స్ ఇవన్నీ. ఎన్ని బస్సెస్ ఉన్నాయి చూడండి. సో మ్యాక్సిమం పీపుల్ కాలేజెస్కి అవి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ బస్ స్టాండ్ నుంచి చాలా కంఫర్టబుల్. అంటే చుట్టుపక్కల ఊరిలో కూడా ఐఐటి కాలేజెస్ కానీ బీటెక్ కాలేజెస్ కానీ ఉంటాయి. సో అందరూ ఇక్కడ ఎక్కుతారు అన్నమాట. హోటల్ మాట 10 రూపాయలు ఎత్తా. సో యాక్చువల్లీ ఈ బస్ స్టాండ్ వచ్చేసి 1990లో ఎన్ జనార్దన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఇది యాక్చువల్లీ కన్స్ట్రక్షన్ అనేది 89లో స్టార్ట్ అయింది. మరి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు మ్యాసివ్ అన్నమాట. 28 ఎకరాల్లో ఇది కట్టడం జరిగింది.
దాదాపు 45 ప్లాట్ఫామ్స్, 2 టర్మినల్స్, ఒక డిపార్చర్, ఒకటి అరైవల్. ఇప్పుడు మీరు చూసే ఇవంతా 31 కానీ ప్లాట్ఫామ్ 34 ఇవన్నీ హైదరాబాద్, బెంగళూరు వెళ్ళే బస్సెస్ అన్నమాట. మ్యాక్సిమం ఇటు సైడ్ ఇవన్నీ ఉండేవి. చూడండి మార్నింగ్ ఎలా ఉందో. నేను బయట నుంచి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని మొత్తం అంతా. మీరు ఇలా వెళ్తుంటే కనుక అటు సైడ్ 2 ఉన్నాయి. అటు సైడ్ కృష్ణలంక వైపు బస్ స్టాప్ అని చెప్పి నేను అటు నుంచి డిపార్చర్ అయిపోతాయి. లోపల నుంచి బయటకు వెళ్తే, బయట నుంచి లోపల పక్క నుంచి వస్తాను. చూడండి పల్లె వెలుగు బస్సుల దగ్గర నుంచి డీలక్స్ బస్సెస్ దగ్గర నుంచి అన్నీ వస్తుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మినీ డిపో అనుకోవచ్చు ఒకసారి. ఉయ్యూరు, కంకిపాడు, మచిలీపట్నం, గుడివాడ బస్సెస్ అన్నీ ఈ మచిలీపట్నం అని చెప్పాను కదా. ప్లాట్ఫామ్ 21 ఉంది. రేపు వస్తుంది నేను చెప్పింది. ఇది ఇటు సైడ్ వస్తే మీరు స్ట్రైట్గా అటు విజయవాడ ఎంట్రన్స్ నుంచి ఇది కృష్ణలంక ఆర్చ్ అనమాట. ఇటు రైట్ సైడ్ అంతా కృష్ణలంక. రైట్ సైడ్కి వెళ్తే కనకదుర్గమ్మ వాళ్ళది కృష్ణ బ్యారేజీ. అటు నుంచి అటు మంగళగిరి వెళ్ళిపోవచ్చు. అలానే కావాలంటే డార్మెటరీస్, ఇక్కడ డార్మెటరీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. పక్కనే హోటల్స్ అవి చాలా ఉంటాయి. దాదాపు రోజు 2700 బస్సెస్ తిరుగుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అరవై 67 ప్లాట్ఫామ్స్, 45 కాదు, 45 67 ప్లాట్ఫామ్స్. తిరుపతి, బెంగళూరు, చెన్నై వెళ్ళే బస్సెస్ అవుతాయి ఇక్కడ. ఇంటర్నల్ షాప్స్, టికెట్ కౌంటర్స్, నేను మెడికల్ వర్క్ పనిచేస్తున్నాను కదా. యాక్చువల్గా ఇంత ముందర నేను చుట్టుపక్కల ఎక్స్టేషన్స్ అది కవర్ చేసేటప్పుడు నేను పొద్దున్న వచ్చాను నర్సీపట్నం వెళ్ళాలని. ఎందుకంటే కాల్స్ స్టార్ట్ అవుతాయి అక్కడ. డాక్టర్స్ని కలవడాలి కదా. ఇక్కడ ఎన్ని షాప్స్ ఉన్నాయి, బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఎవరిలో చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ పిక్చర్గా కాంప్లిమెంట్ ప్యాక్ చేసి తీసుకొచ్చేసుకోవచ్చు. తిరుబండారాలు, షిరిడి క్యాంటీన్ టిఫిన్స్ దిగంగానే చాలా బాగుంటుంది ఇక్కడ టిఫిన్. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నేను ఎక్కువ మైసూర్ బోండాలు తినేవాడిని. విజయవాడ టిఫిన్స్కి చాలా ప్రసిద్ధి యాక్చువల్లీ. గడిపొస్తుంది. హైదరాబాద్ బస్సెస్కి అయితే అసలు త్వరగా ఉండదు. 24 hours రన్ అవుతూనే ఉంటాయి. ఎవ్రీ 20 minutes 5 minutes 20 minutes కూడా. సో ఇది ఫ్రెండ్స్ విజయవాడ బస్ స్టాండ్ యొక్క విశేషాలు. 2700 బస్సులు రోజుకి ట్రావెల్ చేస్తున్నాయంటే
మీరు అర్థం చేసుకోండి ఎంత బిజీ బిజినెస్ పీపుల్ ఉంటారు ఇక్కడ విజయవాడలో. విజయవాడ జనరల్లీ ఉద్యోగాల కంటే కూడా చాలామంది చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకుంటారు. చాలా చాలా చిన్న బిజినెస్లు ఉంటాయి, అవి సక్సెస్ అవుతుంటాయి. టిఫిన్ సెంటర్స్ మేజర్ ఇక్కడ. ఎవరైనా భోజనం కావాలనుకుంటే నాన్ వెజ్ అయితే ఇక్కడ ఉంది బస్ స్టాండ్ బయట. వెజ్ అయితే శంకర్ విలాస్. అండ్ ఇటు సైడ్ అన్నీ మీకు చూపించారు ఆల్రెడీ నేను. వెరీ వెరీ బిజీ విజయవాడ బస్ స్టాండ్ అయితే. మీరు ఎనీ టైం ఎక్కడికి వెళ్ళాలనుకున్న ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మ్యాక్సిమం ఊర్లన్నీ ఇక్కడ కవర్ అప్ చేస్తారు. ఇదొక బస్ స్టాప్. ఇక్కడ నుంచి బయటకు వచ్చి సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ బస్సెస్ ఎక్కుతారనమాట. కాళేశ్వరం మార్కెట్ వెళ్ళాలన్నా, వన్ టౌన్ వెళ్ళాలన్నా, బెంచ్ సర్కిల్ వెళ్ళాలన్నా, ఇక్కడ హనుమాన్ టెంపుల్ 40 కిలోమీటర్స్ అది వెళ్ళాలన్నా. బయట నుంచి మా వాళ్ళు ఎవరు వచ్చినా సరే మేనేజర్స్ కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి కాల్ చేస్తే వాళ్ళని మేము ఇక్కడ పికప్ చేసుకుంటాం. అది ఇంకో బస్ స్టాప్. ఉన్నాయి మొబైల్ షాప్స్, ఫుట్వేర్ షాప్స్. అర్జెంటుగా మీరు ఏమైనా డాక్యుమెంట్స్ జిరాక్స్ చేయించుకోవాలంటే ఇదొకటి ఉంది. కూల్ డ్రింక్ షాప్స్. కోర్స్ బస్ స్టాండ్ అన్నాక అన్ని చోట్ల ఉంటాయి, బట్ నేను క్లియర్గా విజయవాడలో కూడా సేమ్ ఎంత రద్దీ ఉన్నాయో చూడండి. మ్యాక్సిమం ఆటోస్ కానీ అవి కానీ ఇక్కడ అవుతాయి. ఈ సిటీ బస్ స్టాండ్ ఇక్కడ మన ఆటో అన్నారు. అందుకని నేను ఇలా వచ్చాను. ఆటో అన్న ఆటో కావాలని అడుగుతున్నారు. ఇది కూడా కూర్చోలేక ఇప్పుడు ఎందుకు తీసుకొస్తానంటే మీకు ఒక పాయింట్ అంటే రోడ్డు చీలిక. సో ఇదంతా కృష్ణానది. మీరు చూడొచ్చు. రైల్వే ట్రాక్లో దూరం నుంచి చూడొచ్చు. స్టేషన్కి వెళ్ళే దారి. విజయవాడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ రెండు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. పొద్దు నుంచి నిలబడుతున్నారు రోడ్డు మీద. పవర్ అంతే చూడండి. నిజం లేకుండా అయితే ఇంకా చాలా ఇండిస్తాను. సో ఈ రోడ్డు వచ్చేసి అటు అలానే వీడియో పోలీస్ కంట్రోల్ రూమ్ అంటారు విజయవాడ. వాళ్ళు ఇక్కడి నుంచి కనిపిస్తుంది. రూమ్ చేస్తాను. అది పోలీస్ కంట్రోల్ రూమ్ అన్నమాట. సో ఈ రోడ్డు మీకు ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ రైట్ సైడ్కి వెళ్తే మీరు ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు, చీలికలు ఉంటాయి మళ్ళీ లోపల. ఆ సైడ్ నుంచి రైట్ సైడ్కి వస్తే మీరు తాడేపల్లి, ఒకప్పుడు మన జగన్ సీఎం ఉండేవాడు కదా, ఆ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు.
ఈ లెఫ్ట్ సైడ్ అయితే మీరు డైరెక్ట్గా మన అమ్మవారి గుడికి వెళ్ళవచ్చు డైరెక్ట్. అటు లెఫ్ట్ సైడ్ ప్రకాశం బ్యారేజీ, మంగళగిరి, అమరావతి ఈ బ్రిడ్జ్ నుంచి దిగిపోయి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాను. స్టాచ్యూ 4 కూడల జంక్షన్ అంటారు. బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది, ఒక 200 మీటర్స్ దూరంలో. ఏపీ ఫైర్ వర్క్స్ అక్కడ అంటే ఏమైనా కాలిపోతే కనుక నాకు తెలిసి ఇక్కడి నుంచి మీకు ఫైర్ అంబులెన్సెస్ అన్నీ వస్తాయి మంటలు ఆర్పడానికి. ఆ కార్యాలయం కూడా ఉంది ఇక్కడ. సో సైడ్ ఈ బ్రిడ్జ్లో అని అటు సైడ్ ఉంది. మళ్ళీ చూడొచ్చు మీరు కృష్ణానది వాటర్ ఎలా ప్రవహిస్తుంది. ప్రవాహం దగ్గర లేదు, కొంచెం లిటిల్ బిట్ ఉంది, కానీ మీకు కృష్ణానది ఇక్కడి నుంచి వస్తుంది. కృష్ణా రివర్ ఆనుకునే మన బస్ స్టాండ్ కూడా ఉంది. చాలా బాగుంటుంది. అంటే మనం విజయవాడ అనగానే కొన్ని స్పెసిఫైడ్ ప్లేసెస్ ఉంటాయి చూపించడానికి, కానీ అలా కాకుండా ఒక కామన్ మ్యాన్ ఇక్కడ వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది డైలీ లైఫ్లో చూపిస్తే చాలామంది ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఎంజాయ్ చేస్తాను చూడడానికి అలాగా. ఎందుకంటే మనం కనెక్ట్ అవుతాం వాటికి. సో విజయవాడ డైలీ లైఫ్లో బస్ స్టాండ్లో పొద్దున్నే ఎంతమంది వాళ్ళ ఆఫీసులకు కానీ కాలేజీలకు కానీ ఎలా పరిగెడతారో, బిజినెస్ ఎలా ఓపెన్ అవుతాయి మీరు చూడవచ్చు. ఇదండి వాళ్ళ బస్ స్టాండ్ విశేషాలు విజయవాడవి. ఇంతగా చూపించాను ఆటో స్టాండ్. ఈ మధ్య వాళ్ళు వాపోతున్నారు, ఎందుకంటే బస్సు దిగంగానే చాలామంది ర్యాపిడోకి వెళ్ళిపోతున్నారు. అంటే బయట వస్తే వాళ్ళు చాలా ఎక్కువ అడుగుతారన్న ఒక భయంతో. బట్ ఈ కాంపిటీషన్లో కూడా ఈ ఆటో వాళ్ళు నిలదొక్కున్నారంటే గ్రేటే. కొంచెం బాధపడుతున్నారు ఈ మధ్యన, ఎందుకంటే వీరు కూడా బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి అడుగుతున్నారు జనాన్ని. సో ఇదండి విజయవాడ బస్ స్టాండ్ విశేషాలు. 2700 బస్సులు 28 ఎకరాల్లో కట్టారు. 1990 సెప్టెంబర్ 23ని విజయవాడ బస్ స్టాండ్ ఎస్టాబ్లిష్ చేశారు. నాదెళ్ల జనార్దన్ రెడ్డి గారు, మరి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు స్టార్ట్ అయిందనమాట. ఇవన్నీ సిటీ బస్ స్టాప్ అనమాట. బ్యాక్ సైడ్ వ్యూ మంది. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి కాస్త ఛానల్ని. డైలీ అప్లోడ్ చేసే వీడియో భాగంగా ఇది కూడా నేను అప్లోడ్ చేస్తాను. కొంచెం 18 నిమిషాల వీడియో ఇది, కాస్త ఓపికగా చూడండి. ఏదైనా డెవలప్ అవ్వాలంటే కాస్త కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నాకు నేను డెవలప్ అవుతాను. వీడియోస్ మాత్రం అలా రెగ్యులర్గా కొనసాగుతాయి. మీ గురించి, నా గురించి కూడా మీకు చూపించాలని ఎంతో తపన మీద ఉంటున్నాను. ఫ్యూచర్లో విజయవాడ చుట్టుపక్కల గ్రామాలు, ఊర్లు, పల్లెటూర్లు అన్నీ కూడా తీసుకెళ్తాను, ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇది విజయవాడ బస్ స్టాండ్ యొక్క డైలీ లైఫ్. దట్స్ ఇట్ తమ్ముడు. థ్యాంక్ యూ. శుభదినం మీ అందరికీ. గ్రేట్ డే. బాయ్ అండి. బాయ్ బాయ్ బాయ్.